హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ టాపిక్ వచ్చేసి ఏంటంటే కనుక బాత్రూమ్ యొక్క వెస్టర్న్ టాయిలెట్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనో కొత్తది ఈ వీడియోలో చూద్దాం. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దానివల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్న వెస్టర్న్ టాయిలెట్ యొక్క బేర్షన్ ఇదే ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసరికి 9,000కి చిల్లర ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకి అటాచ్డ్ ఫ్లష్ ట్యాంక్ ఉండడం జరుగుతుంది, వాటర్ స్టోరేజ్. దీంట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ బాక్స్లో బేర్షన్ యొక్క పైన ప్లేట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అలానే ఇది వచ్చేసరికి మనకి డ్రైనేజ్ పైప్ లైన్కి అలానే ఈ బేర్షన్కి మధ్యలో ఈ యొక్క రింగ్ అనేది కూర్చోవడం జరుగుతుంది. ఇది మొత్తం ఎంసిల్ టైపు ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మొత్తం మనకి ఎంసిల్ టైప్లో ఉండడం జరుగుతుంది. దీంట్లో మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా మనకి ఫుల్ ప్యాక్ అయ్యి రావడం జరిగింది ఈ బేర్షన్. దీంట్లో మనకి ఏం డ్యామేజ్ కాకుండా వీటి ఎడ్జ్లకు వచ్చేసరికి మనకి బ్లూ కలర్ స్టిక్కర్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ స్టిక్కరు మొత్తం ఈ బేర్షన్కి ఏం డ్యామేజ్ కాకుండా ట్రాన్స్పోర్ట్లో మనకి ఈ విధంగా అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంచెం బూస్టప్ అనేది వస్తుంది వీడియోకి. అలానే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ కావడానికి యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా అనేది ఈ బేర్షన్ మొత్తం పింగాని టైప్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మెటీరియల్ వచ్చేసరికి ఈ విధంగా చాలా జాగ్రత్తగా అనేది తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందుకు మనం రిలీజ్ చేసిన వీడియోకి చాలా రెస్పాన్స్ అనేది రావడం జరిగింది, కామెంట్స్ కానీ లైక్స్ కానీ. ఈ వీడియోను కూడా ఆ విధంగానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే దీంట్లో అటాచ్డ్ ఫ్లష్ ట్యాంక్ అనేది రావడం జరుగుతుంది, వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇదే. అలానే ఈ హోల్స్ వచ్చేసరికి మాత్రం ఈ యొక్క బేర్షన్ యొక్క షీట్ అనేది కూర్చోవడం జరుగుతుంది, డమ్మీ షీటు పైన ప్లేటు దీంట్లో రావడం జరుగుతుంది హోల్స్లలో. అలానే ఇది వచ్చేసరికి మనకి బేర్షన్ యొక్క రింగ్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇది వచ్చేసరికి మొత్తం ఎంసిల్ టైప్ ఉండడం జరుగుతుంది. దీని మీద బేర్షన్ కూర్చోబెట్టినట్లయితే కనుక మొత్తం గట్టిగా కావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి దీని మెజర్మెంట్ చూసుకొని ఇప్పుడు ఈ పైప్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి బేర్షన్ వచ్చేసరికి ఈ యొక్క టైల్స్ సమానంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మొత్తం ఎంసిల్ టైప్ ఉండడం జరుగుతుంది. దీన్ని ఒకసారి పెట్టినట్లయితే కనుక మనకి దీంట్లో నుంచి వాటర్ లీకేజ్ కాకుండా ఉండడం కోసం అనేసి దీన్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 4 ఇంచుల పైపుకి బరాబర్ పట్టడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని బేర్షన్లకు కూడా 4 ఇంచుల పైపే రావడం జరుగుతుంది. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మనకి ఫస్ట్ యాక్స బ్లేడ్ తోటి పైప్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాతకి టైల్స్ మందం ఇక్కడ మనకి ఈ యొక్క కటింగ్ మిషన్ ద్వారా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఈ విధంగా కూర్చోవడం జరుగుతుంది. ఈ యొక్క రింగ్ అనేది మనకి 4 ఇంచుల పైప్కి సరిపోయే విధంగా మనకి దీన్ని అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బేర్షన్ కూర్చోబెట్టడం కోసం అనేసి దీన్ని వాటర్ లీకేజ్ కాకుండా మనకి దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఇది వచ్చేసరికి మనకి టైల్స్కి సమానంగా కట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి యాక్స బ్లేడ్ తోటి కట్ చేయడం రాదు కానీ ఫ్రెండ్స్, ఆ విధంగా దానికోసం అనేసి మనకి కటింగ్ మిషన్ ద్వారా కట్ చేయడం జరుగుతుంది. టైల్స్కి సమానంగా ఈ విధంగా కట్ చేయడం జరుగుతుంది. దీని మీద కూర్చోబెట్టినట్లయితే కనుక బేర్షన్కి సమానంగా టైల్స్కి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం కట్ చేయడం జరుగుతుంది. ఏ బేర్షన్కైనా వచ్చేసరికి 4 ఇంచుల పైపులు మాత్రమే కూర్చోవడం జరుగుతాయి డ్రైనేజ్ లైన్కి. ఈ విధంగా మొత్తం కట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మేజర్గా దీన్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే బేర్షన్ సెట్ కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని సెట్ చేసుకున్న తర్వాతనే బేర్షన్ అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం మనం క్లియర్గా చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న పేపర్ మొత్తం తీసేసి ఆ ఎంసిల్ని దాని మీద కూర్చోబెట్టినట్లయితే కనుక మన స్టిఫ్గా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా పైన ఉన్న పేపర్ మొత్తం తీసేసి మనం పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా
ఈ విధంగా పైన పేపర్ మొత్తం తీయడం జరిగింది. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం కావడం జరుగుతుంది. ఇది మొత్తం వచ్చేసరికి ఎంసీల్. ఇది వచ్చేసరికి ఈ విధంగా పెట్టిన తర్వాత దాని మీద బేర్స్ని కూర్చోబెట్టినట్లయితే కనుక చాలా స్టిఫ్గా అనేది ఉండడం జరుగుతుంది. వాటర్ గిత్త కూడా లీకేజ్ కాకుండా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్. దీంట్లో చాలా రకాల మోడల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది ఒక మోడల్ అనేది తీసుకొని చెప్పొచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ చుట్టూ కూడా వైట్ సిమెంట్ అనేది పెట్టేసేసి ఈ బేర్స్ని అనేది కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ విధంగా దానికి 4 ఇంచుల పైప్కి ఆ యొక్క ఎంసీల్ రింగ్ పెట్టిన తర్వాత ఈ బేర్స్ని అనేది కూర్చోబెట్టడం జరుగుతుంది. కరెక్ట్గా ఆ రింగ్లో పడే విధంగా మనకి దీన్ని కూర్చోబెట్టినట్లయితే కనుక మనకి వాటర్ లీకేజ్ అనేది కాకుండా అలానే వాటరు వేస్ట్ అంతా మనకి 4 ఇంచుల పైపులకి వెళ్ళి పోవడం జరుగుతుంది. దీని యొక్క డ్రైనేజీ పైప్ లైన్ కూడా ఏ విధంగా వేసినామో ఇంత ముందుకు మనం వీడియో తీసి పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా మొత్తం పెట్టిన తర్వాత దీనికి బేస్కి వైట్ సిమెంట్ ఇట్లా మొత్తం అన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మొత్తం వైట్ సిమెంట్ అనేది పెట్టేసేసి దీన్ని మొత్తం చాలా నీట్గానే చేయడం జరుగుతుంది. ఈ విధంగా వాటర్ లీకేజ్ కాకుండా మనకి 2-3 సార్లు చెక్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఫిట్ చేయడం జరిగింది. తర్వాత మనకి మొత్తం వైట్ సిమెంట్ అనేది పూసేసేసి మనం దీన్ని డమ్మీ చేయడం జరిగింది. అలానే మొత్తం ఫిట్ చేసిన తర్వాత వైట్ సిమెంట్ మొత్తం ఎండిపోవడం జరిగింది. బేర్స్ని మార్నింగ్ వచ్చేసి ఈ యొక్క పైన ప్లేట్ ఉంది కానీ ఫ్రెండ్స్, ఈ ప్లేట్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క పైన ప్లేట్ అనేది మనకి అన్ని బేర్షన్లకి ఇదే టైప్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్లేటుకి ఒక 2 క్లాంప్స్ అనేటివి రావడం జరుగుతుంది. తర్వాత వీటికి కింద క్లిప్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏ విధంగా ఫిట్ చేయాలని ఇప్పుడు చూద్దాం. ఇవి వచ్చేసరికి ఈ విధంగా మనకి 2 క్లాంపులు అలానే వీటికి కింద నట్ బోల్ట్ కూడా ఇవ్వడం జరిగింది ప్లాస్టిక్కి. ఈ విధంగా ఈ క్లాంప్లలో ఈ యొక్క బోల్ట్ని దీంట్లో పెట్టేసేసి ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ట్రాక్ ఏంటంటాడు ట్రాక్ చేసే విధంగా మనకి ఈ విధంగా పెట్టొచ్చే విధంగా చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసినట్లయితే కనుక చాలా నీట్గానే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ట్రాక్లలో మనకి ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లాంప్ వచ్చేసరికి దీంట్లో మనకి ఫిక్స్ కావడం జరుగుతుంది. కంపెనీ నుంచి వెళ్ళి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ డ్యామేజ్ కాకుండా మనకి ఇవన్నీ బాక్సులలో చాలా నీట్గా ప్యాకేజ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ బోల్ట్ అనేది ఈ హోల్స్లో పెట్టిన తర్వాత వీటికి మనకి కింద పక్క నట్లు ఉండడం జరుగుతుంది. వీటికి ప్లాస్టిక్ యొక్క నట్లు ఇవే ఫ్రెండ్స్ నట్లు. వీటికి కింద హోల్స్ నుంచి వెళ్ళి నట్లు అనేది పెట్టడం జరుగుతుంది. మొత్తం ఫుల్ టైట్ చేసుకున్నట్లయితే కనుక మనకి చాలా నీట్గా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం టైట్ అనేది చేయడం జరిగింది. మనకి ఈ విధంగా స్టిఫ్గా అనేది స్టాండర్డ్గా ఉండడం జరిగింది. మొత్తం బేర్షన్ ఫిట్టింగ్ మొత్తం అయిపోవడం జరిగింది. ఇది వచ్చేసరికి బేర్షన్కి ట్రాన్స్పోర్ట్లో ఏం ఖరాబ్ కాకుండా స్క్రాచెస్ గిట్ల ఏం పడకుండా మనకి ప్యాకేజ్ కోసం అనేసి దీన్ని ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్జ్లకి మనకి ట్రాన్స్పోర్ట్లో ఏం డ్యామేజ్ కాకుండా అలానే స్క్రాచెస్ పడకుండా ఇవ్వడం జరిగింది. మొత్తం చాలా నీట్గా క్లీన్ చేయడం జరిగింది అంతా. మొత్తం ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ యొక్క వాటర్ పైప్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఒక యాంగిల్ కాకు అలానే వాటర్ పెట్టడం జరిగింది వాటర్ పైపు. ఇక్కడ మనకి ఈ విధంగా బేర్షన్ కూడా మనకి వాటర్ స్టోరేజ్ అనేది కావడం జరిగింది. ఈ విధంగా బేర్షన్లోనే అటాచ్డ్ ఫ్లష్ ట్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకి వాటర్ కూడా ఫుల్ కావడం జరిగింది. ఇప్పుడు వాటర్ చెక్ చేద్దాం, వాటర్ ఏ విధంగా ఫ్లోటింగ్ ఉంటుందో మనకి ప్రెజర్ ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసినట్లయితే కనుక మొత్తం అన్నీ పెట్టేసేయడం జరిగింది. ఇక్కడ మనకి వైట్ సిమెంట్ పెట్టింది కూడా మొత్తం గట్టిగా కావడం జరిగింది, చాలా నీట్గా ఉండడం జరిగింది. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ యొక్క ట్యాప్ ఉంది కానీ ఫ్రెండ్స్, ఈ ట్యాప్ వచ్చేసరికి మనకి ఎప్పటికీ వాటర్ పోతూనే ఉండాలి. అలా ఫిల్ అయినప్పుడు మాత్రం మనకి ఆగిపోవడం జరుగుతుంది. దీంట్లో ఫిల్ కాగానే మనకి వాటర్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. వాటర్ మనం ఎప్పుడైనా వదిలినప్పుడు ఆటోమేటికలీ మళ్ళీ అదే ఫిల్ కావడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ వాటర్ ప్రెషరు ప్లస్ అలానే వాటర్.
ఫ్రెండ్స్ ఫుల్గా కంప్లీట్ అనేది కావడం జరిగింది. ఈ విధంగా ఫిట్టింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రామ్ ఎలక్ట్రికల్ వర్క్స్. థ్యాంక్ యూ ఆల్.